హలో అండి, వెల్కమ్ టు షాహీన్ కిచెన్. ఈరోజు మనము పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి చేసుకుందామండి. పచ్చిమిరపకాయలు 6 తీసుకున్నాను, 5 టమాటాలు, కొద్దిగా చింతపండు అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేను శుభ్రంగా చేసి కడిగి పెట్టానండి. 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ధనియాలు. ఇప్పుడు ప్రాసెస్ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని కడాయిలో కొద్దిగా నూనె వేసుకుందామండి. ఒక 3 టీ స్పూన్స్ నూనె వేసుకుందాము. నూనె వేడయ్యాక పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి. అలాగే జీలకర్ర, అలాగే ధనియాలు. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి, ఫ్రై చేసుకుందాము. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామండి. బాగా ఒక 2 నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుని టమాటాలు వేసుకుందామండి. ఓకేనండి, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలో ఘాట్లు పెట్టాలండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి మనం కట్ చేసి పెట్టిన టమాటా అలాగే చింతపండుని బాగా ఉడికించుకోవాలండి, మెత్తగా ఉడికించుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు మూత పెట్టేద్దాము. బాగా ఉడకాలండి, ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు పడుతుంది. బాగా మెత్తగా ఉడకాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది పచ్చడి. ఓకేనండి, ఒక 3 నిమిషాలు బాగా ఉడికించుకుందాము. చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో. టమాటాలు బాగా మెత్తబడిపోవాలి. మధ్య మధ్యలో మనము ఇలాగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. ఓకేండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దామండి కాసేపు. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలని ముందుగా మిక్సీ పట్టుకుందామండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు మనము టమాటాలు వేసుకుందాము. చల్లారిన తర్వాత టమాటాలు వేసుకుందామండి. చూద్దామండి. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము. చూసారు కదండి, ఇది పైన ఎర్రగడ్డ దంచి వేసి మనము పచ్చళ్ళు వేసుకొని కలుపుతుంటే సూపర్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కొంచెము నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుతూ తింటుంటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.